అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రెసిపీ వచ్చేసి కొబ్బరి ముక్కలు అండ్ దొడ్డు శనగలతో కొత్తగా ఇలా రెసిపీని ట్రై చేశాను. దానికోసం ఈ వీడియోలో చూపిస్తున్నటువంటి పదార్థాలను రెడీ చేసుకోవాలి. ముందుగా నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి వెలిగించి ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ పోయాలి. ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అండ్ పసుపు, ఉప్పు అన్నీ వేసి కలపాలి. ఆ తర్వాత గార్లిక్ పేస్ట్ వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా కలపాలి. నెక్స్ట్ కట్ చేసిన టమాటా ముక్కలను వేసి మళ్ళీ కలపాలి. ఆ తర్వాత ముందుగానే నానబెట్టుకున్న దొడ్డు శనగలను వేయాలి. నెక్స్ట్ అందులోనే 1 టేబుల్ స్పూన్ కారం, సరిపడంత ఉప్పు వేసి కలపాలి. చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను కూడా అందులోనే వేసి మళ్ళీ కలపాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం మిక్స్ అయ్యే వరకు కలపాలి. నెక్స్ట్ అవి ఉడకడం కోసమని కొన్ని వాటర్ పోయాలి. తర్వాత బాగా కలిపేసి మూత పెట్టేయాలి. ఒక 5 మినిట్స్ వరకు ఉడికించి మళ్ళీ మూత తీసి వీడియోలో చూపిస్తున్నట్టుగా కలపాలి. నెక్స్ట్ మళ్ళీ మూత పెట్టేయాలి. వాటర్ క్వాంటిటీ తగ్గాక అందులో గరం మసాలా పౌడర్ వేసి మూత పెట్టేయాలి. టేస్టీ రెసిపీ రెడీ. ఈ రెసిపీని చపాతీలో కానీ అన్నంలో కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ సింపుల్గా ఉంది కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.